మల్లయ్యలింగం భవన్లో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని చైతన్య యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,38,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని మాట ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా దాని ఊసు ఎత్తలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మరిదాసు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శశి, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి బన్నీ తదితర నాయకులు పాల్గొన్నారు. అఖిల భారతీయ సమైక్య ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు నగరంలో జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారతీయ సమైక్య ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా ఆంధ్ర యోజన సమైక్యగా మరిన్ని పోరాటాలు చేసిందే కాకుండా దాని రూపాంశం చెందుతూ 66 సంవత్సరాల క్రితం ఈ దేశం మొత్తం కూడా అఖిల భారతీయ సమైక్య కోసం ఈ రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలలో యువకుల మొత్తం కూడా సమీకరించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో యువకుల మొత్తం సమీకరించి ఢిల్లీ అజయ్ భవన్లో అప్పుడున్న చంద్రరాయ గారి నేతృత్వంలో అఖిల భారతీయ సమైక్య అనేది స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యువకుల పక్షాన ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరుద్యోగం కానివ్వండి, ఎన్ఆర్డీఎస్సీ విడుదల చేయడంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ అఖిల భారతీయ సమైక్య ఉండి తనదైన పాత్రలో పోషించి నిరుద్యోగులకి ఎట్లా ఉపాధి రావాలన్న దాని మీద అఖిల భారతీయ సమైక్య అనేది పనిచేయడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అఖిల భారతీయ సమైక్య తెలుగు మొత్తం కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క అఖిల భారతీయ సమైక్య జెండాను ఆవిష్కరించి అఖిల భారతీయ సమైక్యని మరింత బలోపేతం చేయడంలో అఖిల భారతీయ సమైక్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తారని కామ్రేడ్స్ ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మరొకళ్ళు ఇంకో రకంగా మావోయిస్టులు తాము నమ్మినటువంటి పద్ధతుల్లో వాళ్ళ సైద్ధాంతిక సమరాన్ని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనలో మన ఎర్రజెండా పట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ప్రభుత్వ దమనకాండని, ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ దశలో ఈ ఇష్యూ పైన, ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు ఎర్ర జెండాలు, కలిసి వచ్చేటటువంటి అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఒక మంచి ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఎర్ర జెండా పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ పైన ఉందనేటటువంటి అభిప్రాయం సిపిఐకి ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఐ ఈ విషయాన్ని ఖండిస్తూ చర్చ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వ్యక్తుల్ని నిర్మూలిస్తే సమస్య పోతుందనేటటువంటి ఈ ప్రభుత్వ అనాలోచితమైన, అహంకారపూరితమైన, దుర్మార్గపూరితమైనటువంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అడవుల్ని, కొండల్ని కట్టబట్టే చర్యలో భాగంగానే దీన్ని చూడాలి తప్ప ఇదేదో మావోయిస్టుల మీద దాడిని ఇంకోటని కాదు. మొత్తం ప్రజలపైన దాడిగానే దీన్ని చూడాలి. ఒకళ్ళు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మరొక
కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తూ ఉంది. ఇప్పుడు దాకా రకరకాల పద్ధతుల్లో పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్. వాస్తవానికి ఇష్టం లేదు. అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల ఒత్తిళ్లు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆ దెబ్బతో రాబోయే దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగణన మీద అంగీకరించారు. అయితే అంగీకరించిన వరకు సంతోషం, మేము స్వాగతం అవుతున్నాం. టైం బౌండ్ పెట్టాలా, కాల పరిమితి పెట్టి ఆ లోపల పరిష్కారం చేయాలి తప్ప కాల పరిమితి కూడా చేయడానికి వీల్లేదు. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ధర్మ సందేహాలు ఏర్పరుస్తున్నారు. ఇది చేస్తారా, చేయరా, చేస్తే ఏమైనా నష్టం వస్తుంది, చేస్తే వివిధ లాభం వస్తుంది అని అనవసరంగా అసంబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక యజ్ఞం చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని అధిగమించుకుంటూ పోవాలి తప్ప భవిష్యత్తులో ఏమవుతుందో దాన్ని ఊహించుకొని ఇప్పుడు ఆటంకాలు పెట్టడం మొదలు పెడితే ఆ ఆటంకం సరిపోతుంది. అందువల్ల ఎవరికి సస్పెన్షన్ అస్సలు లేదు. ఎక్కడ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ప్రజలు మళ్ళీ తిరిగి పోరాటం సాధిస్తారు. అట్లా సాధించుకోవాలి తప్ప అది సాగలేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ కుహన ప్రశ్నలు చేసే వాళ్ళందరూ కూడా నోరు మూసుకోండి, దీన్ని స్వాగతించండి, దీన్ని జయప్రదం చేద్దాం. ఆ క్రమంలో ఎవరైనా బీజేపీ గవర్నమెంట్ కూడా రాజకీయం చేస్తే పోరాటానికి మనం సిద్ధంగా ఉన్నాం. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తూ ఉంది. ఇప్పుడు దాకా రకరకాల పద్ధతుల్లో పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్. వాస్తవానికి ఇష్టం లేదు. అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల ఒత్తిళ్లు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆ దెబ్బతో రాబోయే దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగణన మీద అంగీకరించారు. అయితే అంగీకరించిన వరకు సంతోషం, మేము స్వాగతం.